లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అడ్డగోలు రాజకీయాలకు తెరతీసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలను సిద్ధం చేసింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం సమీపంలో వైసీపీకి చెందిన సామాగ్రి ఉన్న ఓ వ్యాన్ను ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసింది. సమీప గొడౌన్లో వైసీపీ ప్రచార సామాగ్రితో పాటు కుక్కర్లు లాంటివి ఉన్నాయన్న అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ విచారణ చేపట్టింది. అయితే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్క్వాడ్ అధికారులకు వైసీపీ నేతలు, పోలీస్ ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈలోగా గొడౌన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నీట్ ఉన్నది మచ్చా, రాదు మచ్చా, నీట్ ఉన్నది కదా, రాదు. సీజ్ చేసిన వైసీపీ ఎన్నికల సామాగ్రిని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవరత్నాల పథకాల పేరుతో పంపిణీకి వైసీపీ నేతలు సిద్దమయ్యారన్నారు. కాలయాపన చేస్తున్న అధికారుల తీరుపై సుధీర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడే ప్రభుత్వ పరిపాలన కాదు. అయితే నారా లోకేష్ కారు తనిఖీ చేసిన పోలీసులు ఆధారాలతో దొరికినా కూడా ఎందుకు కాలయాపన చేస్తున్నారని టీడీపీ నేత రవినాయుడు ప్రశ్నించారు. తిరుపతి కేంద్రంగా తాయిలాల పంపిణీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెరలేపారన్నారు. కేసు ఎందుకు నమోదు చేయాలని రవినాయుడు అందరినీ నిలదీశారు. ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. 10 o'clock మరి విజయవాడ నుంచి ఈ గోడౌన్ సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత, కమర్షియల్ ట్యాక్స్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ టీము 10:30కి వస్తుందని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ మేడం ఉన్నారు. ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. వారిని అడిగితే మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చింది కాబట్టి లేవని చెప్పారు. సో గత జరిగిపోయింది ఒక ఎత్తు. ఇప్పుడు వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇక్కడే ఉండండి. వాళ్ళు వచ్చే వరకు మేము ఉంటాం. ఇది మీకు క్లారిటీ ఇచ్చే వరకు మీకు అదే సమస్య లేదు. సో మిగతా గోడౌన్స్ కూడా మా కళ్ళ ముందు ఓపెన్ చేయాలా, మేము ఉంటాము, మీరు ఉండండి. ఓపెన్ చేసుకుని ఆ డంప్ ఏముంది చెక్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ టేక్ ఫ్యూచర్ యాక్షన్. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ గైడెడ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు టు బీ హియర్. ఇక్కడ ఉండి ఏమేమి చేయాలనేది వాళ్ళు మాకు ఒక ప్రణాళిక ఇచ్చున్నారు. దాని ప్రకారం మేమందరం కూడా ఇంకా కూడా వందలాది మంది వస్తారు. ఈ వందలాది మంది జనాలు వేలాది మంది జనాలు కాకముందే మీరు దయచేసి దీన్ని యాక్షన్ తీసుకోవాలా. దాని తర్వాత ఏమన్నా మా చేతిలో నుంచి పోయిన తర్వాత మళ్ళీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా నేను చెప్పదలుచుకున్నాను మీ మిత్రుల ద్వారా. తిరుపతి జిల్లా కేంద్రంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. చన్నగిరిలో ప్రజల్ని ఎలా తాయిలాలేసి కొంటున్నాడో, ప్రజలకు కుక్కర్లు వేయడం కానీ, బట్టలు వేయడం కానీ, ఇలా అభివృద్ధి పక్కన పెట్టి తాయిలాలు పంచడం మొదలుపెట్టాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తాయిలాలు పంచాలని చెప్పి తిరుపతి కేంద్రంగా రేణిగుంట గోడౌన్లో నిన్నటి నుంచి సోదాల్లో గుర్తించిన ఏవైతే ఉన్నాయో బొట్టు సంబంధించిన బుట్టలు కావచ్చు, చీరలు కావచ్చు, కుక్కర్లు కావచ్చు, గడియారాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 52 ఐటమ్స్ దొరికాయి. కొన్ని కోట్లు విలువ చేసే ఐటమ్స్ దొరికాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసే ఉంటారు. చూడండి ఎక్కడెక్కడికి పంపిస్తున్నామో, ఎక్కడికెక్కడికి కొండేపి, ఒంగోలు, సంతనూతులపాడు, అదేవిధంగా దర్శి, ఇప్పుడు ఇదే విధంగా పల్నాడుకు సంబంధించి వినుకొండ, చిలకలూరుపేట, ఇలా చూడండి చిలకలూరుపేట ఫోన్ నెంబర్లతో కూడా ఉన్నాయి. నిన్నటికి నిన్న ఈ ఫోన్ బుక్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ఏదైతే ఆ ఆఫీసర్ ఉందో ఆమెకి దొరికింది, ఆమె చూసింది. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించలేదు. ఈ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎక్కడికెక్కడికి ఈ వస్తువులు వెళ్ళాయో, గడియారాలు ఎక్కడికి వెళ్ళాయి, చీరలు ఎక్కడికి వెళ్ళాయి, బుట్టలు ఎక్కడికి వెళ్ళాయి, అదేవిధంగా తాయిలాలు ఎక్కడికి వెళ్ళాయి, ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను కొనే విధంగా
ప్రజల్ని ఓట్లేసుకొని వీటితో ప్రజలు ఓట్లు మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా అధికార పార్టీకి సంబంధించిన తాయిలాల పంపిణీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్. విజయచంద్రిక, మొత్తం మీద ఇప్పటి వరకు అంటే భారత రాజ్యాంగం, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లెజిస్లేచర్ అంటూ 3 విధాలతో రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించడం కావచ్చు, దాన్ని అమలు చేయడం అనేటువంటి ఒక వ్యవస్థ నడుస్తా ఉంది. అయితే ఎగ్జిక్యూటివ్ అథారిటీ సొంతంగా పనిచేసేటువంటిది గతంలో ఉండే పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే అధికారులు, ప్రభుత్వ అధికారులు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బానిసల్లాగా పనిచేసేటువంటి మనస్థితికి, అంటే బ్రిటిష్ కాలంలో ఎలాగైతే బ్రిటిషర్లకు భయపడుతూ పనిచేసినారో అలాగే ఇప్పుడు భయపడుతూ పనిచేస్తున్నారని విమర్శలు చాలా కాలంగా ఉంది. అయితే ఎప్పుడైనా కూడా కోడ్ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా చాలా స్వేచ్ఛగా పనిచేసినటువంటి ఉద్యోగులు అనుభవాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇంకా ఆ ధైర్యాన్ని ఉద్యోగులకు ఇవ్వలేదనేటువంటి విమర్శలు వినిపిస్తోంది. ఉద్యోగుల్లో తాము స్వతంత్రము, తమకంటూ రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, తాము స్వతంత్రంగా వ్యవహరించాలనే స్పృహ కోల్పోయి బానిస మనస్తత్వంతో ఉండే విధంగానే ఇంకా ఎన్నికల కమిషన్ వాళ్ళకి ధైర్యం ఇవ్వలేదు అనేందుకు రేణిగుంటలో జరుగుతున్నటువంటి పరిణామాలు అద్దం పడతా ఉంది. రేణిగుంటలో నిన్న పట్టుకున్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగే పరిస్థితి ఉంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా అక్కడే ఉండి దానిపైన సీజ్ చేయించారు. అయితే సీజ్ చేయించినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు ఎన్నికల సంఘం నుంచి, ఎన్నికల కమిషన్ నుంచి లేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, ఇతర టీడీపీ నేతలందరూ కూడా చర్యలు తీసుకునేంత వరకు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేంత వరకు కదిలేదు లేదని అక్కడే కూర్చున్నారు. విజయచంద్రిక.